నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి జియోపతిక్ లైన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు జియోపతిక్ లైన్స్ అంటే ఏంటి, జియోపతిక్ లైన్స్ అంటే ఏంటి, అసలు జియోపతిక్ లైన్స్ వల్ల నష్టాలు ఏంటి, ఈ జియోపతిక్ లైన్స్ ఎట్లా ఏర్పడతాయి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే దాని విషయం మీద ఈ వీడియో మీకు. అసలు కనుక ఒక ఇంట్లో కనుక జియోపతిక్ లైన్స్ కనుక ఉంటే ఆ ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అవుతూ ఉంటాయండి. చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతుంటాయి. అది భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే పిల్లల మధ్య కానీ ఇలాంటి రిలేషన్షిప్ గొడవలు అవుతూ ఉంటాయి జియోపతిక్ లైన్స్ ఉంటే. అవి ఎట్లా, జియోపతిక్ లైన్స్ ఉండి జియోపతిక్ లైన్స్ మీద కనుక కూర్చున్నా కానీ, జియోపతిక్ లైన్స్ మీద పడుకున్నా కానీ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, ఈ వీడియో మొత్తం చూడండి, ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చాక ఒక హౌస్ అండి. ఇది ఈస్టు, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్, ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. చిన్న హౌస్ ఇట్లా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్లర బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఇవి ఎంట్రన్స్, ఇవన్నీ మామూలండి. ఇప్పుడు పర్టికులర్గా నేను జియోపతిక్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాను. జియోపతిక్ లైన్స్ అసలు ఎట్లా ఏర్పడతాయి, జియోపతిక్ లైన్స్ ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి అనే దాని మీద నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. నేను 10 సంవత్సరాల్లో ఇంటికి ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు. 10 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే వాస్తు ప్రకారం కానీ, ఇంటి ప్రకారం కానీ, కుటుంబ ప్రకారం కానీ ఏదైనా 10 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే 10 సంవత్సరాల క్రితము ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి, అందరూ కలిసి ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ఇంట్లో గొడవలు కూడా ఉండేవాళ్ళు కాదు. పండగలకైనా పబ్బాలకైనా సరే అందరూ విలేజ్లకు కానీ పల్లెటూళ్ళకి కానీ అందరూ ఒకసారి చేరి అంటే చాలా బాగా చేసుకునేవాళ్ళు ఏదైనా సరే పండగలు అనేవి. ఇప్పుడున్న పొజిషన్లో వచ్చేసరికి ఎక్కువ మనం యొక్క స్థలం, మనుషులు ఎక్కువైపోయి స్థలం తక్కువ ఉండటం వల్ల ఈ పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఎక్కువ మంది, అంటే పల్లెటూరు నుంచి, విలేజ్ నుంచి ప్రతి వారు ఎక్కువ శాతం వచ్చేసరికి పట్టణానికి రావటం, పట్టణంలో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటము, వ్యాపారం చేసుకోవటము, ఏదో ఒకటి చేసుకోవడానికి పట్టణానికి వస్తున్నారు, అంటే నగరాలకు వస్తున్నారు. ఈ నగరాలకి పట్టణాలకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కుటుంబాలు పెరగటం వల్ల స్థలాలు పెరగట్లా. మనకి పట్టణంలో ఉన్న సపోజ్ గుంటూరు తీసుకున్నాం అనుకోండి, గుంటూరు చూసుకుంటే గుంటూరు స్థల విస్తీర్ణం పెరగట్లా. గుంటూరులోకి వచ్చే జనం మటుకి ఎక్కువగా పెరుగుతున్నారు. అది చిన్న కుటుంబాలు కానీ, పెద్ద కుటుంబాలు కానీ, బిజినెస్ పరంగా కానీ, చదివించుకోవడానికి కానీ, లేదంటే వ్యాపార రీత్యా కానీ, లేదా ఇంకో అవసరం రీత్యా ఎక్కువ మంది పట్టణాలకి, విలేజ్ నుంచేసి ఎక్కువ మంది పట్టణాలకు వస్తున్నారు, అంటే టౌన్స్కి వస్తున్నారు. ఈ టౌన్స్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒత్తిడి పెరిగి కుటుంబాలు, ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది మనకి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావటం వల్ల అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అపార్ట్మెంట్ వాళ్ళు ముందు వాస్తుపరంగా చూడట్లేదు. రెండోది వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ, అంటే పిల్లర్స్ అనేవి బాగా డెప్త్కి వేయటం వల్ల, ఎందుకంటే 5 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు కట్టినప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఆ పిల్లర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే భూమిలోకి ఎక్కువ డెప్త్లోకి పిల్లర్స్ వేయటం వల్ల, అంటే ఐరన్ మెటల్ పంపించడం, ఈ కాంక్రీట్ పంపించడం వల్ల భూమిలో యొక్క ఎనర్జీస్ మారిపోయి భూమిలో ఒక నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి భూమి ఒత్తిడి క్రియేట్ అయ్యి ఈ జియోపతిక్ లైన్స్ అనేవి మెయిన్ ఏర్పడుతున్నాయి. ఈ జియోపతిక్ లైన్స్ ఏర్పడటం అంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ రావడమేను. అందువల్ల ఏంటంటే ఈ టౌన్లో ఎక్కువ నేను చూసిన కేస్ స్టడీలో గల్లా పల్లెటూరులో కంటే కూడా పట్టణాల్లో ఎక్కువలలో, అంటే అపార్ట్మెంట్లో కానీ, ఇండివిజువల్ హౌస్లో కానీ ఈ జియోపతిక్ లైన్స్ అనేవి ఎక్కువ కనపడుతున్నాయి. ఈ జియోపతిక్ లైన్స్ ఇటైనా రావచ్చు. ఈ జియోపతిక్ లైన్స్ అనేవి ఇటు నుంచి ఇటైనా రావచ్చు. ఏ విధంగా జియోపతిక్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా జియోపతిక్ లైన్స్ రావచ్చు, లేదంటే ఈ విధంగా అయినా రావచ్చు జియోపతిక్ లైన్స్. అది ఏ విధంగా అయినా రావచ్చు. జియోపతిక్ లైన్స్ అనేవి ఏ విధంగా రావచ్చు, ఇటు నుంచి ఎట్లయినా రావచ్చు, ఎట్లయినా రావచ్చు, ఈ ఇంట్లో ఎట్లయినా రావచ్చు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బెడ్ వేసుకున్నారండి. ఈ బెడ్ మీద పడుకున్నారు. ఇక్కడ ఈ బెడ్ మీద పడుకున్నప్పుడు ఏంటంటే జియోపతిక్ లైన్స్ అనేవి ఈ విధంగా, అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ విధంగా ఇవి కలుస్తాయో, ఈ విధంగా జియోపతిక్ లైన్స్ కలుస్తావో, ఇవి వచ్చేసరికి న్యూడల్ పాయింట్ అంటాము, ఇది క్యాన్సర్ పాయింట్లు అంటాము. ఇట్లా కలిసిన వాటిని వీటిలో ఎనర్జీ ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్కువ ఎనర్జీలో ఇక్కడ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి. ఈ పాయింట్లో మనం కూర్చోవడం కానీ లేదా పడుకోవడం కానీ చేస్తే వాళ్ళకి వచ్చేసరికి లాంగ్ టైంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా బెడ్ పొజిషన్ మారి ఈ విధంగా బెడ్ వేసి పడుకున్నప్పుడు ఈ నోడల్ పాయింట్లు ఎక్కువ కూర్చున్నా కానీ, లేదంటే ఎక్కువ పడుకున్నా కానీ, ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కానీ ఉంటే
వాళ్ళకి వచ్చేలకి 3 నుంచి 4 సంవత్సరాల్లో క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గమనించట్లేదు అందరూ. క్యాన్సర్ అనేది ఒక మనం గుట్కానో పాను లేదంటే కిల్లియో లేదా ఇంకోటో డ్రింక్స్ వల్ల క్యాన్సర్ రావట్లేదండి. ఇదివరకు రోజుల్లో అట్లా వచ్చాయి. పొగాకు వల్ల లేదంటే చుట్టో బీడియో తాగటం వల్లనో లేదంటే ఏదో ఫుడ్ తినటం వల్ల వచ్చేది. ఇప్పుడు వాటి నుంచి ఆహార పదార్థాల నుంచి కాకుండా కూడా ఈ జియోపతిక్ లైన్స్ నుంచి ఎక్కువ క్యాన్సర్ వస్తున్నాయి. ఎందుకయ్యా అంటే అసలు ఏమి అలవాటు లేని వాళ్ళకి కూడా అసలు ఒక్కసారి కూడా అంటే ఒక్క కైనీ కాదు ఒక్కసారి కూడా అలవాటు లేని వాళ్ళకి కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. అది మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఏదో క్యాన్సర్ వస్తుంది. అది కంటికి క్యాన్సర్ కావచ్చు, పొట్టకి క్యాన్సర్ కావచ్చు, నోటికి కావచ్చు, ఏదైనా ఎటువంటి చెడు అలవాటు లేని వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తున్నాయి. ఎందువల్ల అంటే ఈ భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ క్యాన్సర్ వస్తున్నాయి. ఇక్కడ నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఒక పేషెంట్ అన్నాడు. ఆ పేషెంట్ని తీసుకెళ్ళి మనము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొచ్చాము. ట్రీట్మెంట్ చేసి కీమో ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఆ పేషెంట్ని ఈ బెడ్ పొజిషన్లోనే పడుకోబెడుతున్నారు. అంటే అక్కడ ఏమో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చేసి ఈ క్యాన్సర్ పాయింట్లోనే పడుకోబెడుతున్నారు. ఈ క్యాన్సర్ పాయింట్లో పడుకోబెట్టడం వల్ల మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. నేనేం చెప్తానంటే మీకు ఇంట్లో కానీ ఎవరికైనా సరే మీ చుట్టాలకు కానీ ఎవరికైనా క్యాన్సర్లు ఏమైనా ఉన్నా కానీ ఒక్కసారి ఎవరైనా సరే ఒక వాస్తు సిద్ధాంతిని కానీ లేదంటే ఇంకోవాలని కానీ చూపించుకోండి. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరికైనా సరే క్యాన్సర్ ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదేంటంటే వంశపారంగా వస్తుంది అంటున్నారు. వంశపారంగా కూడా రావచ్చు, నేను కాదంటలేదు. క్యాన్సర్ అనేది వంశపారంగా కూడా రావచ్చు, వంశపారంగా కూడా కొంతమందికి రావచ్చు, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇదే ఇంట్లో ఉంటున్నప్పుడు ఇదే ప్లేస్లో పడుకున్నప్పుడు ఒక ఆమె పడుకుంది ఈ ప్లేస్లో, ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో పడుకుంటారు కదా, ఈ రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఎవరో ఒకరు పడుకుంటారు కదా, ఆమె కూడా ఇక్కడ పడుకోవటం వల్ల రెండో ఆమె కూడా ఇక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నేను చెబుతాను నేను. ఎందుకంటే ఆమె పొజిషన్ ఇక్కడ మార్చారు కాబట్టి. ఎప్పుడైనా సరే జియోపతిక్ లెన్స్ కనుక ఉన్నాయి మీ ఇంట్లో ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలంటే సింపుల్గా ఎవరిని పిలవకుండా మీ ఇంట్లో పిల్లులు కానీ కుక్కలు కానీ పాములు కానీ పావురాళ్ళు కానీ వచ్చి ఎక్కువ శాతం ఒకే ప్లేస్లో పడుకుంటాయి. పాము కానీ పిల్లి కానీ పావురాళ్ళు కానీ లేదంటే ఈ కుక్కలు కానీ ఆ ప్లేస్ పడుకుంటాయి, గబ్బిలాలు కానీ ఇవన్నీ. ఎందుకంటే ఈ జియోపతిక్ లైన్స్ అంటే ఈ వచ్చే ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే కుక్కలకి పాములకి పిల్లులకి పావురాలకి వీటికి చాలా ఇష్టము. గొడ్ల ఊవులకి గబ్బిలాలకి ఈ జీవులకి ఎక్కువ ఇష్టము. అందువల్ల ఆ ప్లేస్లో ఆ ప్రదేశంలోనే అవి పడుకుంటారు. మీరు ఎంతైనా తోలండి, పిల్లిని కానీ కుక్కని కానీ ఏదైనా తోలండి, మళ్ళీ వచ్చి సేమ్ అదే పొజిషన్లో పడుకుంటుంది పిల్లి కానీ కుక్క కానీ. అంటే ఆ ప్రాంతంలో జియోపతిక్ లైన్ ఉందని అర్థం చేసుకోవాలి మీరు. అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతున్నా, భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ చిన్న విషయాలకి గొడవలు అవుతున్నా, మీకు ఎక్కువగా తలనొప్పి వస్తున్నా, ఎక్కువ ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఎక్కువ నెగిటివ్ కనపడుతున్నా కానీ ఏదన్నా ఒక ప్లేస్లో కూర్చున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ టీవీ చూస్తే ఈ ప్లేస్లో కూర్చున్నారనుకోండి, మీరు ఈ కూర్చున్న ప్లేస్లో వచ్చేకి నెగిటివ్ ఉండి అంటే మీకు అనీజీగా ఉంటాము, ఎక్కువసేపు కూర్చోలేకపోవటం ఉన్నా కానీ ప్రశాంతంగా మాట్లాడలేకపోయినా కానీ ఎవరొచ్చి పలకరించినా కానీ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్లో కూడా కొంచెం అనీజీగా మాట్లాడినా కానీ అలాంటి ఉన్నప్పుడు ఇంట్లో వచ్చేకి జియోపతిక్ లైన్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు. ఈ జియోపతిక్ లైన్స్కి వచ్చేకి సింపుల్గా మనం వచ్చేకి ఒక అరోమా ఆయిల్స్ టైప్లో ఇలాంటి బాటిల్స్ ఉంటాయండి. ఆ అరోమా ఆయిల్స్ అంటాము. ఈ అరోమా ఆయిల్స్ వాడేసి రెమెడీగా మనం చేస్తున్నాము. మీ ఇల్లు ఏదైనా సొంత ఇల్లు అయినా సరే, అపార్ట్మెంట్ అయినా సరే, ఇండివిజువల్ హౌస్ అయినా సరే, ఏదైనా కూల్చే పని లేదు. గోడని కానీ లేదంటే పిల్లర్ కానీ కూల్చే పని లేకుండా కేవలం ఇటువంటి బాటిల్స్తోనే అరోమా ఆయిల్స్ అంటే చెట్ల యొక్క వనమూలికలతో చేసిన ఆయిల్స్. అంటే మనకి తెలుసు లవంగాయ, యాలుక్కాయ, దాచిన చెక్క ఇలాంటివి మల్లె పువ్వు ఇలాంటి పువ్వులతో తీసిన ఆయిల్స్ని మనం వచ్చాక అరోమా ఆయిల్స్ అంటాము. ఈ ఆయిల్స్ వాడేసి ఈ యొక్క జియోపతిక్ లైన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అంతేకాకుండా ఈ ఆయిల్స్తో పాటు దీంట్లో క్రిస్టల్స్ కూడా ఉంటాయండి. ఈ క్రిస్టల్స్ కూడా వాడేసి జియోపతిక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఇక నేను సింపుల్గా ఏం చెప్పేదంటే మీ ఇంటి ప్లాన్ని నాకు ఈ విధంగా ఒక పేపర్ మీద గీసి పంపించండి. మీ ఇంటి ప్లాన్ని ఒక పేపర్ మీద గీసి పంపించేసి మీరు రావవసరం లేదండి. మీ ఇంట్లో కనుక ఉండయో లేవో తెలుసుకోవాలంటే, మీ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలన్నా కానీ, మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మా ఆఫీస్ దాకా రావవసరం లేదు. మీరు సింపుల్గా ఒక పేపర్ మీద రఫ్గా గీసేసి ఆ పేపర్ కనుక మాకు పంపించేస్తే మీ ఇల్లు
మీ ఇల్లు ఒకసారి రఫ్గా ఇట్లా మీరు ఇట్లా గీసేసి ఈ విధంగా ఎట్లా ఉంటే అట్లా మీ ఇల్లు ఆ విధంగా గీసేసి ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఈ విధంగా పెట్టేసి ఇది తూర్పు అనండి, ఇది పడమట, ఇది ఉత్తరము, దక్షిణం అని ఈ విధంగా మనకు పంపించేస్తే మేము ఈ ఇంటి ప్లాన్ చెక్ చేసి మీ ఇంట్లో లైన్స్ అనేవి ఎటు ఉన్నాయి, మీ ఇంట్లో లైన్స్ అనేవి ఇటున్నాయా లేదండి ఇటున్నాయా అని చెక్ చేసి ఇక్కడి నుంచి మా ఆఫీస్లో నుంచి చెక్ చేసి మీకు ఇన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 ఈ విధంగా 4 ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పబడుతుంది. చెప్పిన తర్వాత వచ్చేసరికి మీకు ఈ విధంగా చెక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మేము ఇలాంటి బాటిల్స్ అనేవి కొరియర్ చేస్తాము. ఈ కొరియర్ చేసేసినప్పుడు ఏంటంటే లైన్స్ అనేవి ఇటు నుంచి వెళ్ళినయ్యా ఇటు వెళ్ళినయ్యా లేదంటే ఈ లైన్ ఇటు వచ్చిందా, ఇటు నుంచి వచ్చేసి ఈ లైన్స్ ఇటు వచ్చినాయా, ఈ లైన్స్ వచ్చినాయా, ఎట్లా వెళ్ళినాయి అనేది మేము క్లియర్గా చెక్ చేసి మళ్ళీ పేపర్ మీకు పంపిస్తాం ప్లాను. మీరేం చేయాలంటే ఇటు నుంచి లైన్ పోయింది కాబట్టి ఈ ప్లేస్లో ఈ బాటిల్ పెట్టాలి. అప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకే జియోపతి లైన్స్ రాకుండా ఈ బాటిల్ ఇక్కడే కట్ చేసేది ఇదంతా పాజిటివ్ వచ్చింది. సపోజ్ లేదు ఇటు నుంచి లైన్ పోయినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడే పెట్టాలి. ఈ బాటిల్ భూమి మీద అట్లా పెట్టేసి వదిలేస్తే ఈ విధంగా అప్పుడు అనేది మీ ఇంట్లోకి నెగిటివ్ రాకుండా ఇక్కడే ఆగుతుంది. ఈ విధంగా ఎట్లయితే వచ్చినాయో ఆ విధంగా బాటిల్స్ పెట్టేసి మీరు 2 బాటిల్స్ ఇట్లా చూసుకోవాలి, ఎన్ని లైన్స్ వచ్చినాయో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చింది ఇది ఒక లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక బాటిల్ పెట్టేసాము, ఇక్కడ 2వ లైన్ వచ్చింది, ఈ 2వ లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక బాటిల్ పెట్టేసాము, అంటే ఇటు పోతుంది కాబట్టి ఇక్కడే పెట్టి ఆపేసాము. 3వ లైన్ వచ్చేసింది కాబట్టి ఇటు నుంచి ఒక లైన్ పోయింది, ఇటు నుంచి ఒక లైన్ పోయింది కాబట్టి 7వ బాటిల్ పెట్టేసాము. అది ఈ విధంగా ఇంకో లైన్ ఇటు నుంచి పోయింది కాబట్టి ఈ విధంగా ఇంకొక బాటిల్ పెట్టాము. అంటే ఈ ఇంటికి మొత్తానికి 4 లైన్స్ వచ్చినాయి కాబట్టి 4 బాటిల్స్ వాడేసాము. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న జియోపతిక్ లైన్స్ని ఈ విధంగా కంట్రోల్ చేసుకోవటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఫస్ట్ మీ యొక్క భార్యాభర్త రిలేషన్ పెరుగుతుంది 100%. పిల్లలు మీ మాట వింటారు. రెండోది మీరు మనశ్శాంతిగా నిద్రపోతారు. ఇంట్లో ముందుగా జియోపతిక్ లైన్స్ ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. రిలేషన్షిప్ పెరుగుతుంది, భార్యాభర్త మధ్య రిలేషన్షిప్ పెరుగుతుంది. మీకు క్యాన్సర్ లాంటివి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది కట్ అవుతుంది. ఈ విధంగా మీరు జియోపతిక్ లైన్స్ అనేవి ఈ విధంగానే మీరు ఒక ప్యాడ్ మీద గీసి కనుక నాకు పంపిస్తే నేను మీ ఇంట్లో జియోపతిక్ లైన్స్ అసలు ఉండయా లేవని చెప్పేసి చెక్ చేసి మిషన్ ద్వారా చెక్ చేసి మీకు ఉంటే ఎన్ని బాటిల్స్ అవసరం అవుతాయి అని చెప్పేసి నేను క్లియర్గా చెబుతున్నాను. ఈ విధంగా మనం జియోపతిక్ లైన్స్ని ఈ విధంగా కట్ చేయొచ్చు. ఇది కేవలం వచ్చేకి మేము ఒక ట్రస్ట్ టైప్లో లాగా ఈ జియోపతిక్ లైన్స్ వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువ మంది ఇళ్ళకి పిలిపించేసుకొని 15,000, 20,000, 30,000 పెట్టి వరకు చేయించుకోలేని వాళ్ళు మినిమం ఈ చేయించుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. జియోపతిక్ లైన్స్ ఉండవు, రిలేషన్షిప్ పెరుగుతుంది. ముందు ఒక నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం వచ్చిన తర్వాత మేము వచ్చేసి మొత్తం చెక్ చేస్తాము. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఇబ్బంది పడుతున్నా సఫర్ అవుతున్నా కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్నా ఇంకా డౌట్ ఉన్నా మీ ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చిందనే భయం ఉన్నా కానీ ఒక్కసారి మీ ఇంటి ప్లాన్ ఈ విధంగా పంపిస్తే చెక్ చేసి పంపిస్తాము కంపల్సరీ. కాబట్టి మీరు ఎంతో ఖర్చు పెడతా ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని, ఈ క్యాన్సర్ నుంచి బయటపడాలని చెప్పేసి మా ఉద్దేశం, మా ప్రయత్నంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము మేము. కాబట్టి ఎవరైనా సరే మీకు కనుక డౌట్ ఉంటే మీ ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందని, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మటుకి కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. పంపించే ప్రకారం మీరు ఏదో బాటిల్స్ ఇట్లా పెట్టాలి. ఇటు పోతుంది కాబట్టి ఇక్కడే ఆపితే ఇది మొత్తం పోదు కాబట్టి ఇట్లా చెప్పిన ప్రకారం పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇది పెట్టిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి కంపల్సరీ కనపడతాయి. థ్యాంక్ యూ అండి.